హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన గ్యాలరీ లాక్ అలాగే యాప్స్ లాక్ గురించి చెప్పబోతున్నాను. సో దీని ద్వారా మనం మన పర్సనల్ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి చాలా చక్కగా మనం లాక్ చేసుకోవచ్చు. ఎవరికి అవి కనబడకుండా మనం హైడ్లో దాచుకోవచ్చు. అంతేకాకుండా ఏ అయితే మన అప్లికేషన్స్ ఉన్నాయో సో అప్లికేషన్స్ కూడా మనం లాక్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా మరెన్నో ఫీచర్స్ ఉన్న ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, ఆ అప్లికేషన్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలరు. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో దీనికి ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మనం క్యాల్కులేటర్ లాక్ యాప్ అని చెప్పి టైప్ చేసి సెట్ చేసినట్టయితే ఈ విధంగా మనకి చాలా రకాలైన క్యాల్కులేటర్ లాక్ యాప్స్ కనబడడం జరుగుతుంది. సో వీటిలో వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు క్యాల్కులేటర్ గ్యాలరీ లాక్ అని చెప్పి మనకు ఒకటి కనబడుతుంది. సో దాని కింద ఇంకోటి ఫోటో వీడియో లాకర్ క్యాల్కులేటర్ అని చెప్పి ఒకటి కనబడుతుంది. సో ఈ రెండు అప్లికేషన్స్ ఒకలాగే పనిచేస్తాయి. బట్ ఏంటంటే నేను గమనించింది ఈ పై అప్లికేషన్స్కి వచ్చేసరికి ఏదైతే క్యాల్కులేటర్ వాలెట్ అని ఉందో సో దానికి వచ్చేసరికి కొన్ని బగ్స్ ఉండడం నేను గమనించాను. సో ఏ బగ్స్ లేకుండా ఉన్నది ఈ ఫోటో వీడియో లాకర్ క్యాల్కులేటర్ అని చూశారు కదా ఈ కింద. సో దీనికి ఎటువంటి బగ్స్ అనేది లేవు. సో అందుకని చెప్పి నేను ఏంటంటే ఈ కింద దాన్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నాను. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి సెట్ యాప్ పాస్వర్డ్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గమనించండి, కొన్ని టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీనికి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేద్దాం. ఓకే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇప్పుడు దీనికి నేను ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నాను. సపోజ్ ఇప్పుడు నేను నా పాస్వర్డ్ వచ్చేసరికి 2017 అని నా పాస్వర్డ్ ఒకటి పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత నేను దీన్ని ఇక్కడ మీరు చూసారు కదా ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ ఓకే అనేదానికి క్లిక్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది. మళ్ళీ నేను 2017 అని చెప్పి పాస్వర్డ్ పెట్టి మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మనం ఎప్పుడైనా పాస్వర్డ్ కనుక మనం మర్చిపోతే మనకి మెయిల్కి పంపించడానికి ఇలా మెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో మనం మెయిల్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకే క్లిక్ చేసాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి పైన పిక్చర్స్ అని కనబడుతుంది, ఆ పక్కనే వీడియోస్ అని కనబడుతుంది, ఇక్కడ యాప్ లాక్స్ అని కనబడుతుంది. సో ఆ యాప్ లాక్ లోపలికి వెళ్ళంగానే మనకి ఈ విధంగా ఏదైతే మనం ఈ క్యాల్కులేటర్ ఉందో యూజేజ్ డేటా యాక్సెస్ని పర్మిషన్ అడుగుతుంది. సో ఇక్కడ మనం దీన్ని ఆన్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎందుకంటే యాప్స్ లాక్ని పర్మిషన్ అడుగుతుంది. సో దీన్ని ఇక్కడ ఆన్ చేశాను. ఆన్ చేసి మళ్ళీ బ్యాక్ అనేది రావడం జరిగింది. సో చూడొచ్చు ఇక్కడ వరుసగా యాప్స్ అన్ని ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో ఏ యాప్కైనా సరే మనం లాక్ పెట్టుకోండి, లాక్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది వీడియోస్ అనమాట. ఏదైనా వీడియో ఉందనుకోండి మన దగ్గర పర్సనల్ వీడియో, ఆ పర్సనల్ వీడియో వేరే వాళ్ళు కనిపించకుండా ఉండడానికి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. అలాగే పిక్చర్స్ అని కనిపిస్తున్నాయి కదా, సో ఈ పిక్చర్స్ అనేవి కూడా మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అది అలాగే నేను చూపిస్తాను. ఇక్కడ మీకు ఫోల్డర్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా, ఇది క్లిక్ చేసినట్టయితే మనకి కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను నా పర్సనల్ ఏయో పెట్టాలనుకుంటున్నాను, సపోజ్ టెక్లాజిక్ అని, దీనికి ఈ ఫోల్డర్ పేరు పెడుతున్నాను, టెక్లాజిక్ అని చెప్పి ఫోల్డర్ నేమ్ పెట్టి డన్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు ఒక ఫోల్డర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇందులో నేను టెక్లాజిక్ సంబంధించిన ఏదో ఒక ఫొటోస్ పెట్టాలనుకుంటున్నా. ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ అని మనకి క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది, ఫ్రమ్ కెమెరా అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కెమెరాతో ఫోటో తీసినాయని అందులోకి వెళ్తే అవి మన గ్యాలరీలో మామూలుగా కనబడవు అనమాట. సో ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళినట్టయితే సో మనకి గ్యాలరీలో ఉన్న కొన్ని పిక్స్ అనేవి మనం అందులో సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇమేజెస్ ఉన్నాయి, అవి నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నేను ఈ ఇమేజ్ నేను లాక్ చేసి సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏదైతే నేను కలర్స్తో ఉన్నాను అది. సో లాక్ అనే దాన్ని క్లిక్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు గ్యాలరీలో మనకి ఆ ఇమేజ్ అనేది కనబడలేదు. సో బ్యాక్ వచ్చినట్టయితే మీరు ఇక్కడ చూసారుగా ఆ ఇమేజ్ అనేది ఈ ఏదైతే టెక్నాలజిక్ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది మన గ్యాలరీలో కానివ్వండి ఎక్కడ చూడాలన్నా సరే ఈ ఇమేజ్ కనబడదు. మళ్ళీ మనం ఇమేజ్ చూడాలంటే ఈ క్యాల్కులేటర్ యాప్లోకి వచ్చే చూడాలి. అలాగే ఇక్కడ వీడియోస్ అని ఉంది కదా, సో వీడియోస్ కూడా అంతే సేమ్. మనం క్లిక్ చేసి ఏదైనా వీడియోని మనం సేవ్ చేయాలనుకుంటే గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన వీడియోని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటున్నాను. సో లాక్ని క్లిక్ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ ప్లీజ్ వెయిటింగ్ హిడెన్ ఫైల్స్ అని వస్తుంది. సో ఆ వీడియో కూడా సేవ్ అనేది అయిపోయింది. సో చూసారుగా వీడియో అనేది కూడా ఒకటి సేవ్ అయిపోయింది. సో ఇందులో పిక్చర్స్, ఫోటో, ఇందులో వీడియో, అలాగే యాప్ లాక్ అని కనిపిస్తుంది చూసారు కదా. ఈ యాప్ లోకి వెళ్ళినట్టయితే మనం ఏదైతే అప్లికేషన్స్కి మనం లాక్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ని మనం
ఇక్కడ పక్కన లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ లాక్ సింబల్ క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ లాక్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం యాప్స్ని కూడా లాక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఉన్న గొప్ప సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అవి చాలా గొప్పవి అని చెప్తాను నేను. సో ఈ పైన మనకి సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా, ఈ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్దాం. వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి చూడొచ్చు డార్క్ మోడ్ అని కనిపిస్తుంది కదా, ఇది బ్యాటరీ సేవ్ చేస్తుంది. సో డార్క్ మోడ్లో పెట్టుకుంటే ఎప్పుడు బ్యాటరీ సేవ్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇప్పుడు ఏదైతే మనం పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పాస్వర్డ్ రికవరీకి మనం ఈమెయిల్ ఏదైతే ఇచ్చామో ఆ ఈమెయిల్ అని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే వచ్చేసరికి మీ మొబైల్కి ఫింగర్ సెన్సార్ ఉంటే మీరు ఫింగర్ సెన్సార్ అన్లాక్ని ఆన్ చేసుకొని ఉంచుకోవడం మంచిది. అది మనం ఫింగర్స్ ఎప్పుడైతే పెడతామో అది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి మీకు క్యాల్కులేటర్ ఏదైతే ఈజీ కోల్ట్ ఉందో, ఎప్పుడైతే మనం పాస్వర్డ్ క్లిక్ చేస్తామో క్లిక్ చేసి ఈజీ కోల్ట్ కొట్టకుండానే ఎంటర్ అవ్వాలి అనుకుంటే మీరు దీన్ని ఆన్లో పెట్టుకోవచ్చు. దీనిలో ఆన్లో పెట్టుకుంటే మీరు ఏదైతే పాస్వర్డ్ ఇప్పుడు నేను 2017 అని పెట్టాను కదా, నేను క్యాల్కులేటర్లోకి వెళ్ళి 2017 కొట్టంగానే ఓపెన్ అయిపోతుంది. అదే కనుక దీన్ని నేను ఆఫ్లో పెట్టానంటే 2017 కొట్టాక ఈజీ కోల్ట్ కొడితేనే బయటికి రావడం జరుగుతుంది అనమాట. సో అది ఎలాగో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ క్యాల్కులేటర్లోకి వచ్చా. ఇప్పుడు మామూలుగా క్యాల్కులేటర్ లాగే మనం యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ 2 + 2 = 4, అలాగే మనం 200 + 300 = 500. సో ఇలాగే పడుతుంది. అలాగే మనకి ఏమైనా థీమ్స్ కావాలంటే ఇక్కడ థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ క్యాల్కులేటర్ని ఎలా యూజ్ చేస్తాం అలాగే మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం అందులోకి ఎంటర్ అవ్వాలి, మన ఫైల్స్లోకి మనం ఎంటర్ అవ్వాలి అనుకుంటామో అప్పుడే మన ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 2017 అని క్లిక్ చేసి ఈజీ కోల్ట్ క్లిక్ చేయగానే అప్పుడే మనం దాచిన ఫోల్డర్స్లోకి కానివ్వండి, యాప్ లాక్స్లోకి కానీ మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఏదైతే మీకు కింద చూపించిన ఈ ఆప్షన్ ఉందో ఈజీ కోల్ట్ ఆప్షను, సో ఈ ఆప్షన్ని మనం ఆన్ చేసినట్టయితే ఆ ఈజీ కోల్ట్ కొట్టకుండా 2017 క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఆ ఫోల్డర్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఫేస్ డౌన్ లాక్ అని చూసారు కదా. సపోజ్ మనం ఏదైనా ఇందులో వీడియో కానివ్వండి లేకపోతే ఫొటోస్ కానివ్వండి చూస్తున్నాము, మనం ఈ లాక్లోకి వెళ్ళి ఈలోపు సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి, సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు దీని ఫేస్ అనేది ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ స్క్రీన్ అనేది డౌన్కి ఇలా పెట్టంగానే ఆటోమేటిక్గా అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఈ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఏదైతే మనం చూస్తున్న వీడియోస్ ఉన్నాయో అన్నీ క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ ఫీచర్స్ని మనం ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫేస్ డౌన్ యాక్షన్ అని చూసారు కదా, సపోజ్ మనం ఏదో ఒక వీడియో చూస్తున్నాము లేదా ఫొటోస్ చూస్తున్నాము, ఎవరో ఒకరు వచ్చారు రాగానే మనం దీన్ని డౌన్ పెట్టంగానే క్లోజ్ అయిపోద్ది. సో క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి మెనూ స్క్రీనో లేకపోతే హోమ్ స్క్రీనో కనబడడం జరుగుతుంది. సో అలా కాకుండా మనకు కావాల్సిన అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ క్లోజ్ యాప్ అని ఉంది కదా, ఇప్పుడు ఓపెన్ అనదర్ యాప్ అని ఉంది ఇక్కడ. సో ఓపెన్ అనదర్ యాప్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఓకే అని క్లిక్ కనిపిస్తుంది కదా. సో ఈ ఓకే అని క్లిక్ చేస్తే మనకి ఇందులో ఏది అనదర్ యాప్ మనం ఓపెన్ అవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ యూట్యూబ్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో యూట్యూబ్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ అప్లికేషన్స్లో ఉండగా ఎవరైనా సడన్గా ఎంటర్ అయినప్పుడు నేను దీన్ని ఇలా డౌన్ చేస్తాను అనమాట. డౌన్ చేయగానే చూసాక వెంటనే మొబైల్లో యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోయింది. చాలా స్పీడ్గా అనమాట, చాలా స్పీడ్గా ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మళ్ళీ టాస్క్లోకి వెళ్ళి చూస్తే మనకు అక్కడ ఈ క్యాల్కులేటర్ అనేది ఎక్కడా కనబడదు. మనకి ఈ క్యాల్కులేటర్ అప్లికేషన్ అనేది మనకి ఎక్కడా కనబడదు. మనం ఏం ఓపెన్ చేసామనేది ఎవరికి తెలియదు అనమాట. సపోజ్ నేను క్లోజ్ చేశాను, మళ్ళీ క్యాల్కులేటర్ని ఓపెన్ చేస్తున్నా. సో క్యాల్కులేటర్ యాప్ని ఓపెన్ చేశాను, 2017 క్లిక్ చేసి ఈజీ కొట్టుకుంటున్నప్పుడు ఓపెన్ అయింది. సో సపోజ్ నేను కొన్ని వీడియోస్ అవి చూస్తున్నాను, ఎవరైనా రాగానే వెంటనే దీన్ని ఇలా డౌన్ చేశాను. సో డౌన్ చేయగానే మీరు చూడొచ్చు వెంటనే యూట్యూబ్ అనేది ఓపెన్ అయింది. ఎందుకంటే అక్కడ నేను అప్లికేషన్ యూట్యూబ్ని సెలెక్ట్ చేసి పెట్టాను కాబట్టి. ఇప్పుడు నేను మళ్ళీ టాస్క్లోకి వెళ్తున్నాను. సో చూడొచ్చు మీరు ఈ టాస్క్లో కూడా మనకు ఎక్కడ ఆ క్యాల్కులేటర్ అనే యాప్ అనేది కనబడడం లేదనమాట. సో ఇది ఒక గొప్ప ఫ్యూచర్ అని చెప్తాను. సో తర్వాత వచ్చేసరికి యాప్ లాక్ సెట్టింగ్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి యాప్ లాక్ సెట్టింగ్స్, ఇప్పుడు దాకా మనం గ్యాలరీ సెట్టింగ్స్ చూసాం కదా, ఈ యాప్ లాక్ సెట్టింగ్స్ ఇక్కడ మనకి ఫేక్ కవర్ అని కనిపిస్తుంది చూసారు కదా లాక్లో. సో ఈ ఫేక్ కవర్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇందాక నేను అప్లికేషన్స్కి లాక్ పెట్టాను. ఏ అప్లికేషన్కి, ఫేస్బుక్కి, వాట్సాప్కి లాక్ పెట్టడం జరిగింది. సో సపోజ్ ఇప్పుడు నేను నా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఓపెన్ చేసినట్టయితే, సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 2017 క్లిక్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది. ఇది ఒక లెక్క. సో తర్వాత అదే మీకు ఈ ఫేక్ కవర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఫోర్స్ క్లోజ్ అని కనిపిస్తుంది మీకు ఒక ఆప్షన్. సో ఈ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసినట్టయితే, ఎవరైనా అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే అన్ఫార్చునేట్లీ ఆ అప్లికేషన్ స్టాప్ అయింది అని చెప్పి ఇక్కడ డెమో చూపిస్తుంది అనమాట. సో వాళ్ళకి స్టాప్ అయిందేమో అనుకొని మళ్ళీ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. అదే కనుక మనం ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ అని కనిపిస్తుంది చూసారు కదా, ఈ క్లోజ్ అనే దాని మీద మనం ఇలా స్లైడ్ చేసినట్టయితే
అప్పుడు ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫ్యూచర్ని కనుక మనం సెలెక్ట్ చేసినట్టయితే అది ఎలాగనేది ఇప్పుడు మళ్ళీ మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఫేస్బుక్ ని ఓపెన్ చేసినట్టయితే మీరు చూడొచ్చు, ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఫేస్బుక్ యాజ్ టాప్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు చాలా మంది తెలియక ఏం చేస్తారంటే క్లోజ్ అనే దాన్ని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసినప్పుడు అది అలా క్లోజ్ అయిపోతుంది అనమాట. అదే కనుక మనం అది ఓపెన్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఇప్పుడు ఈ క్లోజ్ అనే దాన్ని ఇలా స్లైడ్ అనేది చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి మళ్ళీ పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు మనం మన యాప్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ఫ్యూచర్. సో తర్వాత వచ్చేసరికి ఇంట్రోడక్ట్ సెల్ఫీ. సో ఈ ఫ్యూచర్ వచ్చేసరికి మనం ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఎవరైతే మన లాక్ పెట్టిన అప్లికేషన్స్ని ఓపెన్ చేయాలని ట్రై చేస్తారో వాళ్ళ సెల్ఫీ అనేది తీయడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా నుంచి వాళ్ళ సెల్ఫీ అనేది తీయడం జరుగుతుంది. సో అప్పుడు తర్వాత ఎవరైతే మన మొబైల్ని ట్రై చేశారనేది మనం ఎప్పుడైతే ఈ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాం వాళ్ళ ఫొటోస్ అనేవి మనకి కనబడడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది వచ్చేసరికి బ్యాకప్ ప్యాటర్న్ అన్లాక్ అనమాట. సో ఈ బ్యాకప్ ప్యాటర్న్ అన్లాక్ ఏంటంటే మనం ఈ అప్లికేషన్స్కి ఈ ప్యాటర్న్ అన్లాక్ని మనం పెట్టుకోవచ్చు. సో పెట్టుకొని మనం అప్లికేషన్ ఈ బ్యాకప్ అన్లాక్తో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి మీకు ఎనేబుల్ యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది చూసారుగా. ఏదైతే బ్యాటరీని ఎక్కువగా రన్ చేస్తుంటాయో తింటుంటాయో వాటిని 50% తొందరగా మనకు క్లోజ్ చేసే విధంగా ఇది అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని మనం ఎనేబుల్లో పెట్టుకున్నట్టయితే ఇక్కడ క్యాలిక్యులేటర్ కనిపిస్తుందిగా. సో దీన్ని మనం ఎనేబుల్లో పెట్టుకుంటే మనకి ఈ అప్లికేషన్లో ఏదైతే ఎక్కువ బ్యాటరీ అనేది తినడం జరుగుతాయో సో వాటిని వెంటనే క్లోజ్ అనేది చేయడం జరుగుతుంది. సో తర్వాత ఇంకోటి వచ్చేసరికి ప్రివెంట్ అన్ఇన్స్టాల్స్. సో ఏదైతే మనం ఇది ఆన్ చేస్తామో ప్రతి అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఆ పాస్వర్డ్ కొడితేనే అప్లికేషన్స్ అనేవి అన్ఇన్స్టాల్ అవుతాయి అనమాట. సో ఈ ఫ్యూచర్ పనికి వస్తుంది. సో తర్వాత ఇక్కడ వచ్చేసరికి రీలాక్ యాప్స్. సో ఇమీడియట్లీ ఈ సెట్టింగ్స్ అన్ని మనం పెట్టుకోవచ్చు. సో అలాగే ఇక్కడ థీమ్స్ అని అలాగే ఇవ్వడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ యాప్ ప్రొటెక్షన్ అని కనిపిస్తుంది చూసారు కదా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. చాలా అప్లికేషన్స్ ఏం జరుగుతాయంటే మనం అప్లికేషన్లో మనం లాక్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత లాక్ అనేది పెట్టుకున్నాక ఆ అప్లికేషన్ని మనం అన్ఇన్స్టాల్ చేస్తే అన్నిటికీ లాక్స్ అనేవి పోవడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఏదైతే క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఉందో ఇది అన్ఇన్స్టాల్ అవ్వకుండా మనని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆన్లో పెట్టుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ యాక్టివేషన్ అని కనిపిస్తుంది చూసారు కదా. సో యాక్టివేట్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇది పూర్తిగా అన్ఇన్స్టాల్ అవ్వకుండా జాగ్రత్త చేస్తుంది అనమాట. ఇక మనకి ఈ అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అనేది అవ్వదన్నమాట. సో దీన్ని ఆన్లో పెట్టుకుంటే మనకి అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అవ్వదు. ఎవరో మన అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసి మన యాప్స్ని ఓపెన్ చేయలేరు అనమాట. సో దీన్ని ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ క్యాలిక్యులేటర్ అనే యాప్ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ క్యాలిక్యులేటర్ యాప్ ద్వారా మీరు యాప్స్ని అలాగే ఇమేజెస్ని వీడియోస్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి తెలుసుకున్నాను చెప్పి నేను ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.